హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలే రేస్ ఉత్కంఠంగా సాగుతోంది. ఇప్పటికే రోహిణి, అవినాష్లు టికెట్ టు ఫినాలే కంటెండర్స్ అయ్యారు. ఇక నేటి ఎపిసోడ్లో గౌతమ్, నిఖిల్, పృథ్వీ, ప్రేరణలు తలపడగా వీరిలో నిఖిల్ మూడో పోటీదారుడిగా గెలుపొందబోతున్నాడు. అయితే ఈ నలుగురిలో ఒకరిని ఈ రేసు నుంచి తప్పించడంలో భాగంగా ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ని ఇవ్వాల్సి ఉంది. అయితే దీని విషయంలో వితిక, పునర్నవి వర్సెస్ ప్రేరణల మధ్య డిస్కషన్ నడిచింది. వితిక, పునర్నవి ఏ మాట కామాటే కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాతే బిగ్ బాస్ సీజన్ 8 కాస్త చూడాలనిపిస్తోంది. ముఖ్యంగా రోహిణి, అవినాష్, టేస్టీ తేజల ఎంటర్టైన్మెంట్ హైలైట్గా నిలుస్తోంది. ఇక టాస్కుల్లో కూడా కన్నడ అండ్ కో బ్యాచ్ కాస్త ఆట కట్టిస్తూ కమేడియన్స్ అంటే కేవలం నవ్వించడమే కాదు, హేళన చేస్తే గెలుపుతోనే సమాధానం చెప్పి కుమిలి కుమిలి ఏడ్చేటట్టు చేస్తాం అని హౌస్లో అరిపిస్తున్నారు. ఇక డే 88 ఎపిసోడ్లో కూడా రోహిణి, అవినాష్, టేస్టీ తేజాలు కామెడీతో పొట్టచక్కలు చేశారు. ప్రకాష్ అండ్ పరిమళగా అవినాష్, రోహిణ్లు అదరగొట్టేశారు. పంచులు అయితే మామూలుగా పెళ్ళలేదు. ఆ వయసులో ముసలోడు గట్టోడే, నలుగురు పిల్లలు అని గ్యాప్ ఇచ్చి దత్తత తీసుకొచ్చాడని రోహిణి సిగ్గుపడే సీన్ పొట్టచక్కలు చేసింది. వీళ్ళ కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగానే ఉంది. ఇక్కడ వరకు అంతా కామెడీగానే సాగింది. ఇక టికెట్ టు ఫినాలే రేసులో భాగంగా మూడో పోటీదారుణ్ణి ఎంపిక చేయడానికి హౌస్లోకి పునర్నవి, వితికలొచ్చారు. టాస్కుల్లో ప్రతిభ చూపని వాళ్ళకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చే విషయంలో రచ్చ రేగింది. అందరూ ఈక్వల్గానే ఆడారు. ఇది టఫ్ డెసిషన్ కాబట్టి తప్పడం లేదంటూ ప్రేరణని రేసు నుంచి తప్పిస్తూ ఆమెకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు వితిక, పునర్నవీలు. దాంతో హట్ అయిపోయింది ప్రేరణ. ఇది గేమ్, అక్కడ నేను బాగానే ఆడాను అని ప్రేరణ అనడంతో మాకు తెలుసు ప్రేరణ ఇది గేమ్ అని, నువ్వు గౌతమ్ ఆడిన ఆటలో గౌతమ్ ఫెయిర్గా ఆడాడు అని తెగేసి చెప్పింది వితిక. దీంతో ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.